ఎందుకంటే మనం చాలా రకాల క్రైమ్కి అటాక్ మనం గురవుతూ ఉన్నాం. దానికి సంబంధించి సొల్యూషన్ అనేది కొన్నిసార్లు దొరకట్లేదు. ముఖ్యంగా సైబర్ క్రైమ్. మేము గత 4 ఎపిసోడ్లుగా బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి మిగతా విషయాల్లో ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలో చెప్పడమే కాకుండా పెరుగుతున్న సైబర్ క్రైమ్కి సంబంధించిన వ్యవహారంలో కూడా మిమ్మల్ని అప్రమత్తం చేయడం కాకుండా జరుగుతున్న వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇప్పుడు మీకు మరి కాసేపట్లో మీకు ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి బ్రీచ్ అయిందా లేదా అని తెలుసుకోవడంలో మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద 7075741930 ఒక బాట్ను కూడా మేము బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా మేము తయారు చేయడం జరిగింది. సో దాంట్లో మీకు కావాల్సిన సమాచారాన్ని మీ యొక్క మొబైల్ కానీ ఈమెయిల్ కానీ బ్రీచ్ అయిందో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా మీకు ఇప్పుడు ఈ దాదాపుగా 180 మిలియన్ల ఈమెయిల్ డేటా బ్రీచ్ అయింది. సో దాంట్లో మీరు కూడా ఉండొచ్చు అంటున్నాము, లీక్ అయింది అంటున్నాము. కానీ లీక్ అయిందని తెలిసిన తర్వాత మా డేటా బ్రీచ్ అయిపోయింది, మా డేటా పబ్లిక్లో ఉంది, వాట్ నెక్స్ట్? మేమేం చేయాలి? మరి సెక్యూర్గా ఉండాలి చెప్పడం కాకుండా జరిగిన తర్వాత ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, మళ్ళీ మన ఈమెయిల్ బ్రీచ్ అయిన దాన్ని ఎనికిలా తెచ్చుకోవాలి, మరొకరు మళ్ళీ మన ఈమెయిల్ని హ్యాక్ చేయకుండా ఈమెయిల్ బ్రీచింగ్ దాంట్లో మనం ఈమెయిల్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విషయాల మీద మరి కొద్దిసేపట్లో మీకు లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు మన సైబర్ హెల్ప్ సంబంధించిన సైబర్ క్రైమ్ వారియర్స్. మీకు ఇదంతా కూడా లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంతవరకు కూడా చరిత్రలో, తెలుగు మీడియా చరిత్రలో కూడా ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రధానంగా మనం గమనిస్తే ఇలాంటి ఇష్యూల మీద ఖచ్చితంగా అవేర్నెస్ రావాలనేది మా ఉద్దేశం. సైబర్ హెల్త్ ఎన్జిఓ ఇప్పటికే పోలీసుతో కలిపి సైబర్ క్రైమ్ మీద ఎలాంటి అవేర్నెస్ కూడా మేము కల్పిస్తూనే లైవ్లో మీలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలనే దాని మీద కూడా మేము ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. మీడియా మాధ్యమం అనేది పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. రేటింగ్ కోసమో, టీఆర్పీ రేటింగ్ కోసమో ఇష్టానురాజ్యంగా ఉన్నవి లేని కల్పించి చెప్పే ప్రయత్నం చేయదు బీఆర్కే న్యూస్. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాన్ని ప్రజెంట్ చేయడంలో ఖచ్చితంగా మేమే ముందున్నామని గట్టబద్ధంగా చెప్పగలుగుతాం. మీరు చూస్తూ ఉన్నారు, గత కొద్ది రోజులుగా మేము ఏమైతే ఫోకస్ చేసిన వార్తల్లో ఉన్న వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ బారిన పడి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక, ఎవరితో మాట్లాడలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మరి ప్రతిదానికి పోలీసులే కావాలి, ప్రతిదానికి పోలీసులే మనం సపోర్ట్ చేయాలి అనేది కాకుండా మనకి మనం ఎలా సెక్యూర్గా ఉండాలి, మనకి మనం ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయం మీద మిమ్మల్ని అలర్ట్ చేస్తూ జరిగిన ప్రమాదం నుంచి ఎలా బయటపడాలని చెప్పడమే కాకుండా ఒకవేళ కనుక మీరు సైబర్ క్రైమ్ బాధితులు కనుక అయితే 1930కి కాల్ చేసిన తర్వాత లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఎలా దాని ముందుకు పోవాలన్న ప్రతి విషయం మీద కూడా మీకు అవేర్నెస్ తీసుకురావాలి. దానికోసం మీకు ఒక బాట్ కూడా తీసుకురావడం జరిగింది. 70751930 అన్న బాట్లో కనుక మీరు వాట్సాప్ బాట్లో హాయ్ కనుక పెడితే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ చేసి, అదే కాకుండా దీంట్లో మీ ఈమెయిల్ ఐడి కానీ తర్వాత మొబైల్ కానీ బ్రీచ్ అనేది తెలుసుకోవడమే కాకుండా దీంట్లో అనేకమైన ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ గురించి కానీ సైబర్ క్రైమ్ సెక్షన్ గురించి కానీ తెలుసుకోవాలంటే కూడా ఏ టెక్నాలజీ తోటి మీకు ఆన్సర్లు ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మీకు ఏదైనా సస్పీషియస్ లింక్ అనేది వస్తే మీకు ఒక లింక్ వస్తుంది, ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తే మొబైల్ హ్యాక్ అవుతుందో తెలియదు. నిజంగా అది అనుమానాస్పద లింకా కాదా తెలుసుకోవాలంటే కూడా ఆ బాట్లో మేము కొన్ని ఆప్షన్స్ మీకోసం పెట్టడం జరుగుతూ ఉంది. సో మీరు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సైబర్ క్రైమ్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా మీరు 70751930 బీఆర్కే న్యూస్ సంబంధించి చూస్తున్న ప్రేక్షకుల కోసం మీరు సెక్యూర్గా ఉండాలి, యువర్ సెక్యూర్ అవర్ కన్సర్న్ అన్న నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. అలాగనే మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది. మీ ఈమెయిల్ అనేది
బ్రీచ్ అయిందా లేదా అన్న విషయాలు తెలుసుకోవాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. మీకు లైవ్లో మీకు మీ ఈమెయిల్ ఐడి బ్రీచ్ అయిన విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇదే కాకుండా మనం చెప్తా ఉన్నాం బ్రీచ్ అయింది ఓకే, తర్వాత ఏం చేయాలి మీకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, చెప్తా ఉన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ దొరకదు. సో ప్రతిదానికి ప్రతి విషయంలో మనం పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వకుండా వాళ్ళకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్కు మీకు అనుసంధానంగా ఉండటానికే సైబర్ హెల్ప్ ఎన్జిఓ అనే ఒక ఎన్జిఓ కూడా మీకు పనిచేస్తూ ఉంది. మా బీఆర్కే న్యూస్ సైబర్ హెల్ప్ ఎన్జిఓ ఆధ్వర్యంలో మేము మిమ్మల్ని అవేర్ చేయడమే కాకుండా సెక్యూర్గా ఉండే ప్రతి విషయాన్ని మేము ముందేసుకు ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇక మీరు సైబర్ అటాక్ కనుక బారిన పడితే మీరు ప్యానిక్గా ఫీల్ అవ్వద్దు. మీరెవరూ కూడా దీనికి సంబంధించి ఆత్మహత్యల దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు బ్లాక్మెయిల్ చేసినా హెరాస్మెంట్ చేసినా కూడా 1930 కాల్ చేయండి. అలాగనే మీరు ఇమీడియట్గా మన బాట్కి అప్రోచ్ అయితే మిమ్మల్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా మీరు సెక్యూర్గా ఉండాలి, తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి విషయాన్ని కూడా మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. బీఆర్కే న్యూస్ మీరు చూస్తూనే ఉండండి. ఇలాంటి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం మళ్ళీ మన ఎథికల్ హ్యాకర్స్ దగ్గరికి వెళ్దాం, మన సైబర్ క్రైమ్ వారియర్స్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం బ్రీచ్ అయింది, కావాలంటే బ్రీచ్ అనేది తెలుసుకోవాలంటే మీరు లైవ్లోకి వెళ్ళి మీరు కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ బ్రీచ్ అయితే ఏం చేయాలి, బ్రీచ్ అవ్వకుండా ఉండటానికి ఏం చేయాలనే విషయం ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్ గారు చెప్పండి, ఇప్పుడు మనం లైవ్లో ఒకవేళ మన ఈమెయిల్ ఐడి బ్రీచ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే బ్రీచ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బ్రీచ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ సార్ వీక్ పాస్వర్డ్స్ పెట్టకూడదు. వీక్ పాస్వర్డ్స్ అంటే నార్మల్ ఏం చేస్తారంటే కొంతమంది మెయిల్ క్రియేట్ చేసుకున్నాక వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టడం కానీ 10 digits పెడతారు ఫోన్ నెంబర్, లేదంటే వాళ్ళ పేరు. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే venkat@gmail.com అని అన్నాను అనుకోండి, పాస్వర్డ్ కూడా వెంకట్ 1 2 3 4 5 అట్లా పెడుతుంటారు. సో అంటే ఓన్లీ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్సే పెడుతుంటారు. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలంటే ఏమేమి కొన్ని కేసెస్ ఉంటాయి సార్. అంటే ఎట్లాంటివి అంటే క్యాపిటల్ పెట్టుకోవాలి, కొన్ని స్మాల్ పెట్టాలి, కొన్ని ఎక్స్ట్రా సింబల్స్ యాడ్ చేయాలి విత్ నెంబర్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వేరే వాళ్ళు పాస్వర్డ్ ఒకవేళ ట్రై చేద్దామన్నా కానీ అలర్ట్ వెళ్తుంది జీమెయిల్కి. సో మనకి అలర్ట్ వస్తుంది. ఎట్లా అంటే అది కూడా ప్రికాషన్స్ ఉంటాయి. ఎట్లా చెప్పాలంటే అది దీని పాస్వర్డ్ స్ట్రాంగ్ పెట్టుకున్న తర్వాతకి దెన్ మనలో ఏం చేయాలంటే 2-factor authentication ఎనేబుల్ చేయాలి. మీరు ఈ 2-factor authentication ఎనేబుల్ చేయాలన్న విషయాన్ని లైవ్ లో చూపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు సెక్యూర్గా ఉండాలి అంటే ఏం చేయాలి, దాన్ని ఎలా మీరు చేసుకోవాలన్న విషయం చెప్పే ప్రయత్నం చేయండి. సెక్యూర్గా ఉండాలి అంటే సార్ లైవ్ లో చూపించే ప్రయత్నం చేయండి. సార్ పీసీఆర్ మన సైబర్ సెక్యూరిటీ వారియర్స్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. ఆ ల్యాప్టాప్లో డైరెక్ట్గా ఈ 2-factor authentication ఏమైతే ఉందో అది ఎలా చేసుకోవాలో కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒకవేళ బ్రీచ్ అయినా బ్రీచ్ కాకుండా ఉండాలంటే కూడా ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే ఖచ్చితంగా బ్రీచ్ అయినా ఒకవేళ కాకపోయినా కూడా ఫ్యూచర్లో మన మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలన్నా, మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ బయటికి వెళ్లకుండా ఉండాలన్నా ఖచ్చితంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. సమాచారం చెప్పడమే కాదు, సమాచారానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలో కూడా మా సైబర్ క్రైమ్ వారియర్స్ మీకు లైవ్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మీరు మా వారియర్స్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో స్క్రీన్ మీద ఖచ్చితంగా దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అలా కనుక మీరు సెక్యూర్డ్ మెజర్మెంట్స్ ఏమేమి ఆన్ చేసుకోవాలి, ప్రస్తుతం మనం ఆటోమేటిక్గా కొన్ని బ్యాకప్లు ఇస్తాం మొబైల్కి, అలాగనే సెక్యూర్ లేకుండా వీక్ పాస్వర్డ్లు ఇస్తాం, అలాగనే ఏదో రకంగా మన ఈమెయిల్ని హ్యాక్ చేయడానికి సర్వరకాలుగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఏ రూట్లో కూడా మనకు తెలియకుండా మన ఈమెయిల్ ఐడిని కానీ మన మొబైల్ని కానీ హ్యాక్ చేయకుండా ఉండాలంటే మనం సెక్యూర్గా ఉంచుకోవాల్సింది ఈమెయిలే. సో ఇప్పటికే దాదాపుగా 180 మిలియన్ల పైగా ఈమెయిల్ సంబంధించిన డేటా లీక్ అయిందంటే సో మీరు సెక్యూర్గా లేరు. జరిగినా జరగకపోయినా మీకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు తెలుసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. అంటే 2-factor authentication అంటారు దాన్నే. జీమెయిల్ వాడు ఈ రకంగా వీక్ అవుతున్నాయి కాబట్టి ఈ రకంగా మన జీమెయిల్ ద్వారా మన ఫొటోస్, పర్సనల్ డేటా, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని
మనల్ని ఇబ్బంది పాలకు గురి చేయడమే కాకుండా మానసిక వేదన గురి చేస్తూ చివరకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమ ఫోటోలు లీక్ అయిన తర్వాత ఆ ఫోటోలను చూపించి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో పంపి వాట్సాప్లో మన కాంటాక్ట్ లిస్టులో అందరికీ ఆ ఫొటోస్ పంపి బ్లాక్మెయిల్ చేస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక చెప్తే వాళ్ళు ఏమంటారో అని భయపడి ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు కూడా మనం చాలా చూస్తున్నాం. ఇకపై అవి జరగకుండా ఉండటానికే బీఆర్కే న్యూస్ పబ్లిక్ సేఫ్టీ అవర్ కన్సర్న్ అన్న ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే మీకు ఈ లీకేజీల గురించి తర్వాత జరుగుతున్న వాస్తవాల గురించి సైబర్ క్రైమ్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో అన్న ప్రతి అంశం మీద గురించి మీకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తర్వాత మన ఈమెయిల్ని బ్రీచ్ అయినా కాకపోయినా మీరు ఒకవేళ బ్రీచ్ అయినా తెలుసుకోవాలంటే మీకు కింద ఏమైతే ప్లే అవుతుందో ఆ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సార్ అది మీరు అన్నారు కదా, సో హ్యాక్ అవ్వకుండా ఇంకేం చేయాలి, బ్రీచ్ అవ్వకుండా చేయాల్సిన స్టెప్స్. సో నేను 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్తో పాటు ఇంకోటి ఒక చిన్న టిప్ చెప్తాను. చెప్పండి. సో ఎట్లా అంటే మనం కొన్ని అన్నోన్ వెబ్సైట్ విజిట్ అవుతాం, అంటే కొన్ని గ్రూప్లలో లింక్స్ వస్తాయి. సో అక్కడ ఏమైతుందంటే కుకీస్ అని ఒకటి మనం యాక్సెప్ట్ చేస్తాం. సో ఈ కుకీస్ అంటే ఏంటిదంటే, సో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఏ వెబ్సైట్ అయితే విజిట్ అవుతున్నామో అక్కడి నుంచి సర్వర్కి కనెక్ట్ అయ్యి మనకి యూనిక్ ఐడి ఇస్తుంది. సో మనకి కనపడదు, బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఏమైనా సెర్చ్ చేసినా మీకు ఇమ్మీడియట్గా మీకు రెస్పాన్స్ ఇస్తుంది. అంటే మధ్యలో మీకు వాడే బ్రౌజింగ్లో మీకు డిస్టర్బెన్స్ రాకుండా కుకీస్ అనేది ఎలో చేస్తుంది. కొన్ని వెబ్సైట్ అయితే ఓకే సార్, ట్రస్టెడ్ అయితే. కొన్ని అన్నోన్ అయితే మనం ఎలో చేసామనుకోండి ఏమవుతుందంటే, సో దాంట్లో బ్యాక్ ఎండ్లో మన డీటెయిల్స్ క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని అట్లా కోడ్ రాస్తున్నారు కొంతమంది. సో మొబైల్ అంటే మనం ఏదైనా వెబ్సైట్లోకి లాగిన్ అయినా మనం చూస్తాం, కొన్ని సినిమా వెబ్సైట్లు కావచ్చు, తర్వాత ఈ మధ్య బాగా ఎక్కువైంది. అంటే మీ రకరకాల ఫోటోలను మనం చాలా రకరకాలుగా దాన్ని డిజైన్ చేయడానికి కొన్ని ఏ టూల్స్ చాలా వచ్చినాయి. సో మన ఈమెయిల్ ఐడి ఇవ్వగానే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, అది కుకీస్ అని చెప్పి అంటుంది. సో ఏముంది అని క్లిక్ చేస్తాం. అది ఎంత డేంజర్ అనే విషయం మీదనే వెంకట చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దాంతో ఏ రకంగా వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారు చెప్పండి. సో కుకీస్తో పాటు ఏమవుతుంది అంటే సార్, ఇంటర్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్సెప్ట్ అంటే ఇప్పుడు మీరు వాడుతున్న నెట్కి ఆ సర్వర్కి మధ్యలో ఒక పర్సన్ ఉంటారు సార్. సో దాన్ని ఇంటర్సెప్షన్ చేస్తారు. అంటే మీకంటే వచ్చి ఇప్పుడు సపోజ్ అమెజాన్ విజిట్ అని ఎగ్జాంపుల్, అంటే అదే కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అమెజాన్లో నేను ఒక ఫోన్ కొనాలనుకుంటాను. సో నేను ఫోన్ టైప్ చేస్తాను, మళ్ళీ నాకు డిస్ప్లేలో రిజల్ట్ వస్తుంది, సర్వర్ నుంచి నాకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేశారా సర్వర్తో పాటు సర్వర్తో ఆ ల్యాప్టాప్లో చెప్పే ప్రయత్నం చేయండి. పీసీఆర్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి, ల్యాప్టాప్లో కనెక్ట్ చేయండి, చెప్పే ప్రయత్నం చేయండి ఎలా చేయాలి. రైట్. సో అది ఇంటర్సెప్షన్ అంటే అది మీకు అది చూడండి, మీ ల్యాప్టాప్ లైవ్లో ఉంది. ఆ డబుల్ అథెంటికేషన్ ఎలా చేయాలి చేయండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు చేసేది అంతా కూడా చెప్పండి. ఫస్ట్ మనం మెయిల్కి లాగిన్ కావాలి సార్. ఎవరు వస్తుంది రైట్ సార్, ఒక్కసారి మీరు ఈ లోపల మనం 10 కాలర్స్ తీసుకుని కాలర్స్ ఎవరు లైన్లో ఉన్నారా? యా సార్, మీ పేరు? యా లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. మనం ఆయన సంబంధించిన ఈ బ్రీచింగ్ గురించి ఏమైనా అడుగుతారేమో కనుక్కుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు సార్, నాకు చెప్పండి. నా అలవెన్స్ లేకుండా డిఫరెంట్ నెంబర్స్ నుంచి నాకు ఓటీపీస్ వస్తున్నాయి సార్. మీకు ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు ఫోన్ పే నుంచి ఓటీపీస్ వస్తున్నాయి సార్. ఓకే, రీలాగిన్ అవ్వమని. ఓకే. సో అంటే మీకు ఎలా వస్తుంది అంటే వాట్సాప్కి వస్తుందా లేదా ఫోన్కి వస్తుందా మీకు? అది లేదు సార్, ఫోన్కి వస్తుంది సార్. ఫోన్కి మీరు ఏవి కూడా కొత్త లింక్స్ మీరు క్లిక్ చేయకండి ఒకటి. తర్వాత దీంట్లో మీకు ఈ రకరకాల ఓటీపీలు వస్తున్నాయి కాబట్టి దీని మీద మనకు రాజు గారు మీకు పూర్తి వివరించి చెప్పారు. రాజు చెప్పండి, అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? రాజు
ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ మీ క్వశ్చన్. సార్ నాకు మెసెంజర్ లో డిఫరెంట్ మెసేజెస్ వస్తున్నాయి సార్. అవి రీలాగిన్ అవ్వమని ఓటీపీ ఎంటర్ చేసి నా పర్మిషన్ లేకుండా నా వాట్సాప్ లో ఉన్న నెంబర్స్ అన్నిటికి మెసేజెస్ వెళ్తున్నాయి సార్. అది రీసెంట్ గా వచ్చింది కదా సార్, ఆర్టీఓ చలానా అని. ఆర్టీఓ చలానా అని యాప్ ఒకటి వచ్చింది సార్. అది దాంట్లోనే నేను తెలియకుండా లింక్ ఓపెన్ చేశాను సార్. అది అప్పటి నుంచి ప్రాసెస్ జరుగుతుంది సార్ నాకు. చూపిస్తుంది. ఉంటే ఒకవేళ ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తున్నారా? చేసా సార్, ఇన్స్టాల్ చేశాను సార్. అప్పుడు వెంటనే నేను మళ్ళీ అవన్నీ డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేశాను సార్. బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నంతసేపు నాకు ఛార్జింగ్ తగ్గుతూ వచ్చింది సార్. అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ డేటా అన్ని ఆఫ్ చేసి సెక్యూరిటీ పాస్వర్డ్స్ అన్ని సో ఆ లింక్ క్లిక్ చేశారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ నడుస్తా ఉంది. అది ఇంకా లింక్ మొబైల్లోనే ఉంది. మొత్తం అన్ని క్లియర్ చేసుకున్నా సార్. ఎంకవచ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే నేను చెప్తా ప్రాసెస్. మీకు కాసేపట్లో మీకు ఎంకవచ్ సంబంధించిన ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో హలో చెప్పండి సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను నర్సాపూర్ మెదక్ డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి సార్, మీకు ఎలాంటి ఇష్యూస్ ఎదురవుతున్నాయి? మీకు ఎలాంటి అంటే మెయిల్ హ్యాక్ అయిపోయినట్టుంది, మెయిల్ వస్తలేదు. ఓకే, మీ మెయిల్ హ్యాక్ అయినా మీ డౌట్ అంతే కదా? మెయిల్ ఆల్రెడీ హ్యాక్ అయింది, అది చూపెడతలేదు. ఇప్పుడు వేరే మెయిల్ క్రియేట్ చేసిన, అది పాతది ఎందుకు హ్యాక్ అయిందని. సరే రాజు చెప్పండి, ఎట్లా అది దానికి సొల్యూషన్ ఏంటి? అంటే బ్యాకప్ కోడ్స్, CODE కోడ్లు, బ్యాకప్ కోడ్స్. బ్యాకప్ కోడ్లు ఏం లేవు అంటే ఏం లేవా? సో రైట్, మీకు దీనికి సంబంధించి మీకు డబుల్ అథెంటికేషన్ ఎలా తీసుకోవాలని దాని మీద కూడా మీకు లైవ్ లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అది ఇప్పుడు అదే దానికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి, యూట్యూబ్ తో అటాచ్ అయింది దానికి. అది మొత్తమే పోయింది, అందులో ఉన్న వీడియోస్ కూడా మొత్తం వెళ్ళిపోయినాయి. సరే, మీరు పని చేయండి, దీనికి సంబంధించి పూర్తి కంప్లైంట్ ని 7075741930 వాట్సాప్ బాట్కి హాయ్ పెట్టి దాంట్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా దానికి ఏం చేయాలో సొల్యూషన్ చెప్పేస్తారు. ఒకసారి నోట్ చేసుకోండి, 7075741930 వాట్సాప్ బాట్. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పోలీసు కంప్లైంట్ ఇవ్వలేక ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయడానికి 24/7 టీం అందుబాటులో ఉంటుంది. మీరు ఆ నెంబర్ నోట్ చేసుకుని వాట్సాప్ లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు 7075741930 ఈ వాట్సాప్ బాట్ కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ రేజ్ చేయండి. మీకు ఎలా సెక్యూర్గా ఉండాలో మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎలా రికవరీ చేసుకోవాలి, ఎలా సెక్యూర్గా ఉండాలి. ఓకే అండి, రైట్. వెంకట్ గారు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్, 1 minute అంటే నేను మీకు చూపిస్తాను లైవ్. సో మరికొద్ది సేపట్లో ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ కూడా చూసాం. మరి వాళ్ళ ఈమెయిల్ ఐడిని తీసుకొని యాక్చువల్గా మీరు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ ఈమెయిల్ ఐడికి అటాచ్ అయి ఉంటుంది, దాన్ని హ్యాక్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతూ ఉంది. సో ఏం చేయాలని చెప్పిన ఒక డౌట్తో ఉన్నారు. సో డౌట్తో ఉన్నారు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు లైవ్లో బ్రేక్ తర్వాత 2 steps అథెంటికేషన్ ఎలా తీసుకోవాలి, ఎలా సెక్యూరిటీ ఉండాలనే విషయం మీద పూర్తి వివరాలు లైవ్లో వేసుకునే ప్రయత్నం చేద్దాం. టేక్ ఏ స్మాల్ బ్రేక్.